ప్రైజ్ ద లార్డ్. యెషయా 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. 5వ వచనంలో కూడా అండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎందుకనండి అతడు 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 అంటే స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే సెలవిస్తున్న మాట అండి. అతడు అంటే మనము ఎటువంటి రోగాన్ని మనం అంటే ఆ శారీరకంగా బాధపడుతున్నామో ఆ రోగాన్ని దేవుడే స్వయంగా భరిస్తానంటున్నాడు. మరింతగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. దెబ్బలు ఆయన పొందితే మనకు స్వస్థత కలగటం ఏంటి? ఆయనకి దెబ్బ తగిలితే ఆయనకి నొప్పి, కానీ నాకెలా నొప్పి తగ్గిద్ది అనే కదా. లేదండి, దేవుడు చాలా గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకనంటే ఆదాము అవ్వగారు చేసిన ఒక పాపమనే అంటే ఆ పండును తినొద్దన్న వారు తినటం మూలంగా అందులో నుంచి మనకి పాపం అనేది అప్పటి నుంచి వస్తుంది. దేవుడు అందుకే మన ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆ పాపాన్ని మనలో ఉండకూడదు, ఆయన రాకల్లో ఎత్తబడే వారి గుంపులో ఉండాలని ఆశపడే స్వయంగా ఆయనే గొర్రెపిల్లగా వచ్చి మన కొరకు అంటే నీ కొరకు నా కొరకు స్వయంగా ఆయనే సిలువుపై రక్తాన్ని చిందించాడండి. ఆ రక్తంలోనే మనకి ఇటు స్వస్థత ఉంది, ఆ రక్తంలోనే మనకి విమోచన ఉంది, ఆ రక్తంలోనే సంపూర్ణంగా పాప ప్రక్షాళన ఉందండి. అందుకే యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో శక్తి ఉంది, ఆయన రక్తంలో విడుదల ఉంది, ఆయన నామంలో సంపూర్ణ స్వస్థత కలిగి ఉందండి. అందుకే అతడు పొందిన దెబ్బల చేత అతడు అంటే స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారేనండి. ఆయన మన రోగాలను భరిస్తానంటున్నాడు. మరి ముఖ్యంగా మన అంటే ఆయన పొందిన గాయం చేత మనకు స్వస్థత కలుగుతుందంటే ఆయన పొందిన గాయం దెబ్బలకి నాకెలా అని అంటే ఆయన రక్తంలోనే ఉందండి. సిలువుపై మన కొరకు ఎన్నో నిందలు అవమానాలు గురయ్యి ఎక్కడా కూడా ఆయన ఎటువంటి విషయాల్లో కూడా చింతించకుండా మన కొరకు అంటే నీ కొరకు నా కొరకు సిలువుపై మరణించాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ మీద చచ్చిపోవాలి? మూడు మేకులు కూడా పీక్కోలేరా అంటే ఎందుకు చేయలేడండి? దేవుడు ఏదన్నా చేయగలడు. రాజులు తలుచుకుంటే దెబ్బల కరువా అన్నట్టు ఆయన పుట్టాలనుకుంటే పశువుల పాకలో పుట్టాల్సిన అవసరం ఏంటి? రాజ్యాల్లోనే పుట్టగలడు. ఒక మానవుడిగా వచ్చి మన కొరకు కేవలం నీ కొరకు నా కొరకు అన్ని విషయాల్లో కూడా అంటే సీఎం గారికి ఏం తెలుసు నా కష్టాలు, లేదంటే పిఎం గారికి ఏం తెలుసు అని అంటూ ఉంటారు కదా. వాళ్ళకు ఉంటాయండి కష్టాలు. వాళ్ళు ఏ రకంగా పాలిస్తున్నారు, ఏ రకంగా చేయాలో తెలుసు. మన కుటుంబాన్ని పోషించడానికి తల మునకలు అయిపోతూ ఉంటాం. కానీ అటువంటిది దేవుడికి తెలీదా ఏం జరుగుతుందో ఏదో అని చెప్పి మీ దేవుడు అలాగా మీ దేవుడు ఇలాగా అంటారు. అవునండి, నా దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకనంటే ఆయన మన రోగాలను భరించడానికే మనం మరింతగా మన రక్తంలో ఉన్న పాపాన్ని పూర్తిగా తుడిచివేయటానికి ఆయన రాజ్యంలో స్థలాలు సిద్ధపాటు చేయడానికే నా తండ్రి నా కోసం భూమిపైకి వచ్చాడండి. అందుకే ప్రతి ఒక్కరు ఏ రకంగా అన్నప్పటికి కూడా మన తండ్రి మనకు తోడై ఉన్నాడు. ఆమెన్. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ఆయన రోగాలను భరిస్తానంటున్నాడు, మనకు స్వస్థత విడుదల ఇస్తానంటున్నాడు. విడుదల అన్ని విషయాల్లో కూడానండి. ఎందుకంటే దురాత్మ మందుగా చీకటితో ఏలుబాటు చేస్తున్నవారు ప్రతి ఒక్కరు కుటుంబంలో కూడా దేవుడు స్వస్థత విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా మరింతగా బలపరచాలని కూడా ఆశపడుతున్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు చాలా ఎంతో పరిశుద్ధుడండి. అందుకే ఆయన చెప్పి ఉన్నారు, నాలాంటి వాళ్ళు నీతిమంతులు ఒక్కళ్ళన్నా చెప్పానంటే ఎవరైనా చూపించగలిగారా? ఎప్పటికీ లేదు. ఎందుకంటే ఆయనే ఆది అంతే అల్ఫా ఒమేగా దేవుడు. ఎందుకంటే సృష్టి యావత్తు సృష్టికర్త ఆయనే, ఆయనకు అసాధ్యమైనదంటే ఏదీ లేదు. అందుకే దేవుడు నమ్ముట నీ వల్లైతే నమ్మోరికి సమస్తము సాధ్యమే అన్నాడు. నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకనంటే అన్ని విషయాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాదిరిగా ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తారండి, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని చెప్పి గాంధీ గారు చెప్పి ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పి ఉన్నారండి. ఎందుకనంటే దేవుడు అన్ని విషయాల్లో కూడా మతం అని ఎక్కడ చెప్పలేదండి. ఆయన విశ్వసించటం మూలంగా నమ్మి విశ్వసించమన్నాడు, నమ్మకుండా కాదు నమ్మి విశ్వసించమన్నాడు. అంటే మనం ఆయన కార్యాలు చూస్తున్నాం, ఎన్నో మనం పొందుకుంటున్నాం. అన్ని విషయాలు కూడా తెలిసి ఉండి కూడా చాలామంది కూడా హేళనగా మాట్లాడుతూ ఉంటారండి. చాలా తప్పండి అస్సలు అలాగా. దేవుడు నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అన్ని విషయాల్లో కూడా మనకు స్వస్థత విడుదల ఇవ్వటానికే మరి ముఖ్యంగా సిలువుపై రక్తాన్ని చిందించాడంటే ఆ రక్తంలోని అన్ని విషయాలు పాప ప్రక్షాళన చేయడానికే గొర్రెపిల్లగా వధించబడ్డాడండి. ఏదో పాపం చేసాము మాకు ఆ పాపాలు పోవాలి ఈ పాపాలు పోవాలి అన్నీ కూడా అని చెప్పి ఆ నదిలో మునిగి ఈ నదిలో మునిగితే పాపాలు పోవటానికి, లేదంటే గొర్రెపిల్లని మేకపిల్లని బలిచ్చామని చెప్పి చేస్తూ ఉన్నారు. పాత నిబంధనలో కూడా అలా చేయటం చూసే దేవుడికి ఇంకా అసహ్యం కలిగి వీళ్ళు ఎంతసేపు బలి ఇవ్వటం, వాటి మీద చేతులు పెట్టడం,
బలిచ్చాం మా పాపం అంతా పోయిందనుకోవడం, మళ్ళీ వెళ్ళి తప్పులు చేయడం, ఇవన్నీ దేవుడికి నచ్చలేదండి. అందుకే స్వయంగా ఆయన మన కొరకు, ఎందుకంటే ఆదాం అవ్వ చేసిన పాపం మూలంగా మనం ఈ రకంగా శిక్షను భరించకూడదు. ఎటువంటి విషయాల్లో కూడా మనం దేనికి బాధపడాల్సిన అవసరం లేదని దేవుడు స్వయంగా మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో కూడా దురాత్మ అంధకార చీకటితో ఎంతో సేన అనేతను ఎంత బాధపడుతూ ఉంటే దేవుడు ఒక్కరి కోసం ఎలా వెళ్ళి అతన్ని స్వస్థపరిచాడో, విడుదలనిచ్చాడో మనకు తెలియదా అండి? అన్ని 2000 దెయ్యాలు ఒక్క మనిషిలో ఉందంటే, మన ఇంట్లో మనం ఒకళ్ళు ఉండే ఏదన్నా కోపం వస్తేనే ఎంత ఎగిరిపోతూ ఉంటాం, అలాంటి 2000 దెయ్యాలతో ఎంత భరించి ఉంటాడు. అతన్ని చూడలేదా? నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఒక్కడనే ఏం చేయగలను అనుకుంటున్నారు. లేదండి, మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తానంటున్నాడు, స్వస్థత విడుదలిస్తానంటున్నాడు. ఎటువంటి దురాత్మ అంధకార చీకటి ఏలుబాటు చేస్తున్నప్పుడు కూడా ఆ దురాత్మ అంధకారం ఎలాగైతే 2000 దయ్యాలని ఒక్క మాటతో అక్కడ స్వస్థత విడుదల పొందుకున్నాడు, మనందరి కుటుంబాల్లో కూడా అటు విడుదల ఇస్తున్నాడు. ఎటువంటి సందేహం లేదు. అది మానసికంగానే అంటే శారీరకంగానే కాదండి, మానసికంగా కూడా ఎంతోమంది నలిగిపోతూ ఉన్నారు. ఏంటి నా పరిస్థితి అని అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆయన మనకి స్వస్థత ఇచ్చి ఉన్నాడు. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా సంపూర్ణ విడుదల కూడా ఇచ్చి ఉన్నాడు. రుడిగా నమ్మండి. ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతుండగా నాయన తండ్రి, మాకు స్వస్థత ఇచ్చేవాడు నీవే, యెహోవా రాఫా నీవే తండ్రి. నాయన తండ్రి, నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది. అదేవిధంగా మా రోగములను భరిస్తానన్నావు, మాకు స్వస్థత విడుదలిస్తానన్నావు. మరి ముఖ్యంగా దురాత్మ అంధకార చీకటి ఏలుబాటు చేస్తూ అన్ని విషయాల్లో కూడా నాయన తండ్రి, చెడు వ్యసనాలకు బానిసత్వమైన సంపూర్ణ విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రతి విషయంలో కూడా సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం కలుగునుగాక. అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం పొందుకొని ఉన్నాను. రూఢిగా నమ్మండి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా స్వస్థత ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో విడుదల కూడా ఇచ్చి ఉన్నాడు. రూఢిగా నమ్మండి. ఆమేన్. నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండగా ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రభువైన యేసుక్రీస్తు మహిమలో అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆయన చిత్తానుసారంలో జవాబు దయచేయబడును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.